students, my name is Vijay. I am studying third BSc in Vivekananda Degree College. ఈరోజు మనం చెప్పుకోయే టాపిక్ ఏంటంటే గ్రాఫికల్ మెథడ్. ఇప్పుడు గ్రాఫికల్ మెథడ్లో మనం మ్యాక్సిమం జెడ్ తీసుకున్నాం, సబ్జెక్ట్ టు దిస్ కన్స్ట్రెంట్స్ తీసుకున్నాం. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే సొల్యూషన్ ఎలా చేయాలంటే మనం ఫస్ట్ దీన్ని ఇప్పుడు ఒక ఈక్వేషన్ తీసుకుందాం. సబ్జెక్ట్ టు ది కన్స్ట్రెంట్స్ నుంచి ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుందాం. దీన్ని 5x1 + x2 = 10. దీన్ని ఈక్వేషన్ 1 మనం అనుకున్నాం అనుకోండి. ఫస్ట్ ఒక ఈక్వేషన్ నుంచి మనకి ఏంటంటే 2 పాయింట్స్ వస్తాయి. అప్పుడు మనం ఏం తీసుకోవాలి? ఇప్పుడు x1 = 0 తీసుకుందాం. ఇప్పుడు x1 = 0 తీసుకుంటే ఈ వాల్యూ అంతా 0 అయిపోద్ది. 0 + x2 = 10. ఇప్పుడు ఏమవుతుంది? x2 = 10 అవుతుంది. కాబట్టి ఇది ఫస్ట్ పాయింట్, ఏ పాయింట్ ఏమవుతుంది? 0, 10. ఇప్పుడు మనం సేమ్ ఈ ఈక్వేషన్ నుంచి సెకండ్ పాయింట్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు x2 వాల్యూ 0 తీసుకుందాం. x2 = 0 తీసుకుంటే 5x1 + 0 = 10. 5x1 = 10, x1 = 10/5, 5 1 5 2 x1 = 2. దట్స్ ఈక్వల్ టు బి పాయింట్ ఏమొస్తుంది మనకి? 2, 0. మనం ఏంటంటే మనకు 2 పాయింట్స్ వచ్చాయి. ఫస్ట్ ఈక్వేషన్ ద్వారా ఏ పాయింట్ బి పాయింట్ కనుక్కున్నాం కదా. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ తీసుకుందాం. సెకండ్ ఈక్వేషన్ నుంచి ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ ఏముంది? x1 + x2 = 6 ఉంది. సేమ్ ప్రొసీజర్ మనం ఇక్కడ కూడా కంటిన్యూ చేయాలి. ఇప్పుడు x1 = 0 తీసుకుందాం. ఈ వాల్యూ మొత్తం 0 అయిపోద్ది. 0 + x2 = 6 అవుతుంది. అప్పుడు x2 = 6. మనం ఏ పాయింట్ బి పాయింట్ అయిపోయింది కాబట్టి దీన్ని సి అనుకుందాం. సి అంటే 0, 6. సేమ్ ఈ ఈక్వేషన్ నుంచి డి పాయింట్ కూడా కనుక్కుందాం. డి అంటే ఇప్పుడు ఈ x2 వాల్యూ మొత్తం 0 చేయాలి. పుట్టు x2 = 0, 0 చేస్తే x1 + 0 = 6, x1 = 6. ఇప్పుడు దీన్ని ఏమనుకోవాలి? డి పాయింట్ అనుకోవాలి. 6, 0. సేమ్ ఇలానే మనం ఈ ఈక్వేషన్ నుంచి కూడా అలానే చేద్దాం. ఇప్పుడు దీన్ని ఏమనుకోవాలి? ఈ ఈక్వేషన్ని 2 అనుకుందాం. ఇప్పుడు దీన్ని 3 అనుకోవాలి. x1 + 4x2 = 12. దీన్ని ఏమనుకుందాం? ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం. ఇప్పుడు x1 వాల్యూ మొత్తం 0 చేద్దాం. పుట్ x1 = 0. అప్పుడు 0 + 4x2, x2 = 12, x2 = 12/4, 4 1 4 3 12. కాబట్టి ఇక్కడ మనకి ఏమంటే ఇక్కడ డి వాల్యూ అయిపోయింది కాబట్టి సి పాయింట్ తీసుకుందాం. సి అంటే 0, 3. సేమ్ ఈ ఈక్వేషన్ నుంచే మనం ఎఫ్ పాయింట్ కనుక్కుందాం. ఎఫ్ పాయింట్ ఇప్పుడు అనగా x2 మొత్తాన్ని 0 చేసుకోవాలి. అప్పుడు x1 + 0 = 12, x1 = 12. ఇప్పుడు మనం ఏమనుకోవాలి? దీన్ని ఎఫ్ పాయింట్ కాబట్టి 12, 0. మనకి పాయింట్స్ అన్నీ వచ్చాయి కాబట్టి ఏ పాయింట్ వచ్చింది? బి వచ్చింది, సి వచ్చింది, డి, ఈ ఎఫ్ మొత్తం మనం ఈ త్రీ ఈక్వేషన్ సాల్వ్ చేసాం. పాయింట్స్ అన్నీ వచ్చాయి. మనం దీన్ని ఏం గ్రాఫికల్ మెథడ్ అన్నాం కాబట్టి దీన్ని గ్రాఫ్ ద్వారా ప్రూవ్ చేద్దాం. మనకి ఎఫ్ పాయింట్స్ వచ్చాయి కాబట్టి మనం దీన్ని గ్రాఫ్ వేద్దాం. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్ అనుకుంటే ఇప్పుడు మనకి x యాక్సిస్లో ఎక్కడి వరకు ఉన్నాయి? 12 వరకు ఉన్నాయి కాబట్టి మనకి 12 మెంబర్స్ వరకు గ్రాఫ్ తీసుకుందాం. ఇప్పుడు y యాక్సిస్లో మనకి 10 వరకు ఉంది. 10 వరకు గ్రాఫ్ తీసుకుందాం. మనం గ్రాఫ్ తీసుకున్నాం కదా. మనకు ఫీజిబుల్ రీజన్ అనేది ప్రతి ఒక్క ఇంటర్సెక్షన్ పాయింట్ని ఫీజిబుల్ రీజన్ మనకు కరెక్ట్గా రావాలంటే మనం సేమ్ లెంత్లో మాత్రమే గ్రాఫ్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఏ పాయింట్ ఏముంది? 0, 10. ఇక్కడ బి పాయింట్ ఏముంది? 2, 0. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్ని మనం ఒక లైన్ తీసుకుంటే దీన్ని మనం ఈక్వేషన్ 1, ఎందుకంటే మనం ఈక్వేషన్ 1 ద్వారా కదా ఈ 2 పాయింట్స్ ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి ఇది ఈక్వేషన్ 1. సి పాయింట్ ఏముంది? 0, 6. ఇప్పుడు డి పాయింట్ ఏముంది? 6, 0. మనం ఈ రెండు ఈక్వేషన్లు ఇప్పుడు సిని డిని ఈక్వేషన్ 2 ద్వారా మనం ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి ఈ యొక్క ఈక్వేషన్ ఏమనుకుంటాం అంటే మనం ఈక్వేషన్ 2 అని అనుకుంటాం ఆ లైన్ని. ఇప్పుడు ఈ అనే పాయింట్ ఎక్కడుంది? 0, 3. తర్వాత ఎఫ్ అనే పాయింట్ 12, 0.
ఇప్పుడు మనం దీన్ని ఏమనుకుంటాం, ఇప్పుడు మనం ఈ పాయింట్స్ అన్నిటి ద్వారా మనం లైన్స్ని డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇంటర్సెక్షన్స్ లైన్స్ ఉన్నాయి చూడండి, దీన్ని జీ అనుకుంటాం, దీన్ని హెచ్ అనుకుంటాం. ఇక్కడ అన్ని సబ్జెక్ట్ టు ద కన్స్టెంట్స్ అనేది అన్ని గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నాయి. అది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే ఫీజిబుల్ సొల్యూషన్ అనేది మనం అవుట్ సైడ్ ఫైండ్ అవుట్ చేయాలి. అదే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ ఉంటే ఫీజిబుల్ సొల్యూషన్ అనేది ఇన్సైడ్ ఫైండ్ అవుట్ చేయాలి. అక్కడ మనకి ఏమున్నాయి, అన్ని గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నాయి కాబట్టి ఫీజిబుల్ సొల్యూషన్ ఏమైందంటే అవుట్ సైడ్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అవుట్ సైడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ ఏ నుంచి పాయింట్ జీ నుంచి ఇలా లైన్ హెచ్ క్రాస్ అయ్యి హెచ్ నుంచి మనకు పాయింట్ ఎక్కడ ఎఫ్ వరకు అనమాట. ఇదంతా మనకు ఫీజిబుల్ రీజన్ కాబట్టి ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేసాం, మన దగ్గర ఏ పాయింట్ ఉంది, ఎఫ్ పాయింట్ ఉంది, ఓన్లీ మన దగ్గర జీ పాయింట్ హెచ్ పాయింట్ మాత్రమే లేవు. ఈ రెండింటిని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు జీ పాయింట్ అనేది ఈక్వేషన్ 1 టు ఇక్కడ ఏముంది, ఇప్పుడు ఈక్వేషన్ 1 నుంచి ఈక్వేషన్ 2 ద్వారా పోయింది కాబట్టి పాయింట్ మనం జీ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలంటే 1, 2. తర్వాత హెచ్ పాయింట్ ఇప్పుడు ఎలా ఉంది, ఈక్వేషన్ 3ని ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 3 అండ్ ఈక్వేషన్ 2 ద్వారా హెచ్ పాయింట్ పోయింది కాబట్టి హెచ్ పాయింట్ కావాలంటే ఈక్వేషన్ 2 అండ్ ఈక్వేషన్ 3 ద్వారా మనము జీ హెచ్ పాయింట్ని ఫైండ్ అవుట్ చేసుకుందాం. జీ పాయింట్ కావాలంటే ఈక్వేషన్ 1ని 2ని సాల్వ్ చేయాలి. ఈక్వేషన్ 1 అక్కడ ఏముంది, 5x1 + x2 = 1. తర్వాత ఈక్వేషన్ 2 ఉంది, x1 + x2 = 6. ఈ రెండింటిని సాల్వ్ చేయలేదు, క్యాన్సిల్ అయిపోతే 5x1 x1 అంటే 4x1 10 - 6 4 x1 = 4/4 x1 = 1. ఇప్పుడు x1 = 1 వచ్చింది. x1 = 1ని ఈ రెండు ఈక్వేషన్లో ఏదో ఒక ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసి మనం x2 పాయింట్ అనేది కనుక్కుందాం. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, 5x1 వాల్యూ అంతా 1 + x2 = 10 5 + x2 = 10 x2 = 10 - 5. ఇప్పుడు మనకి ఇక్కడ జీ పాయింట్ వచ్చింది ఏంటి, 1, 5. సేమ్ ఇలానే మనకి హెచ్ పాయింట్ కావాలంటే సెకండ్ ఈక్వేషన్ని థర్డ్ ఈక్వేషన్ సాల్వ్ చేసుకోవాలి. x1 + x2 = 6 ఇది సెకండ్ ఈక్వేషన్. థర్డ్ ఈక్వేషన్ ఏముంది, x1 + 4x2 = 12. ఇప్పుడు x2 రెండు పోతాయి, అప్పుడు x2 - 4x2 అంటే -3 x2 = 6 - 12 6 - 12 ఎంతంటే 6 మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 3x2 = 6 x2 = 6/3 3 1 3 2 6 x2 = 2. ఇప్పుడు x2 = 2ని మనం ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి x1 పాయింట్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు ఈ ఈక్వేషన్ మనం సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, x1 + 2 = 6 x1 = 6 - 2 x1 = 4. ఇప్పుడు మనకి హెచ్ పాయింట్ ఏమొచ్చింది, 2, 4. ఇక్కడ మనకి ఏంటంటే x1 వాల్యూ 4 వచ్చింది కాబట్టి ఇక్కడ x2 వాల్యూ 2 వచ్చింది కాబట్టి 4, 2. మనకి ఫీజిబుల్ రీజన్ AGHF ఈ 4 పాయింట్స్ దగ్గర మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇక్కడ జీ పాయింట్ హెచ్ పాయింట్ లేదు కాబట్టి మనం రెండు ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ వాల్యూస్ మనం ఏంటంటే ఇక్కడ మ్యాక్సిమం జెడ్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. మ్యాక్సిమం జెడ్లో సబ్స్టిట్యూట్ చేయాలంటే ఫస్ట్ ఏ పాయింట్ తీసుకుందాం, 0, 10. మ్యాక్సిమం జెడ్ ఎంత ఉంది, 3x1 3 ఇక్కడ x1 వాల్యూ ఎంత 0 3 × 0 ప్లస్ అక్కడ మ్యాక్సిమం జెడ్లో x2 వాల్యూ ఎంత 2x2 వాల్యూ ఇక్కడ ఎంత 10 కాబట్టి 2 × 10 ఈ వాల్యూ మొత్తం 0 అయిపోద్ది. 2 10s are 20. తర్వాత మనం జీ పాయింట్ సేమ్ ఇది కూడా మ్యాక్సిమం జెడ్లోనే మనం సబ్స్టిట్యూట్ చేయాలి. 1, 5 3 × 1 ప్లస్ 2 × 5 ఇప్పుడు 3 + 2 5s are 10 = 13. సేమ్ మళ్ళీ హెచ్ పాయింట్ కూడా మ్యాక్సిమం జెడ్లోనే మనం సబ్స్టిట్యూట్ చేయాలి. 4, 2 3 × 4 ప్లస్ 2 × 2 3 4s are 12 ప్లస్ 4 ఎంత 16. సేమ్ ఇప్పుడు ఎఫ్ వాల్యూ 12, 0
3 into 12 plus 2 into 0 అప్పుడు 36. ఇప్పుడు మనం అక్కడ మ్యాక్సిమం జెడ్ తీసుకున్నాం. మ్యాక్సిమం జెడ్ అంటే మనం ఇక్కడ ఏమైతే ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు వచ్చి నీ వాల్యూస్ అన్నిటికన్నా బిగ్గెస్ట్ వాల్యూ ఏమైతే ఉందో దాన్నే మనం ఒక ఆప్టిమమ్ సొల్యూషన్గా దాని యొక్క ఉన్న ఈ పాయింట్ ఏ పాయింట్ వల్ల అయితే మనకు బిగ్ సొల్యూషన్ వచ్చిందో దాన్ని మనం ఏమనుకుంటామంటే ఆప్టిమమ్ సొల్యూషన్. ఆప్టిమమ్ సొల్యూషన్ మనకి ఏ పాయింట్ దగ్గర వచ్చింది? ఎఫ్ పాయింట్ 12, 0. సేమ్ మనం ఈ యొక్క పాయింట్ని మనం ఏమనుకుంటామంటే ఫీజిబుల్ సొల్యూషన్. Thank you for giving this opportunity.